హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధర్మ టాక్స్ బై విష్ణు. సో మనమైతే ఈ వీడియోలో మహాభారతం ఎందుకు చదవాలి అన్న కొన్ని క్వశ్చన్స్ మీద ఫోకస్ చేద్దాం. అసలు ఈ భారతాన్ని మనం ఎందుకు చదవాలి అన్న క్వశ్చనే ఇక్కడ మెయిన్ థీమ్. అసలు ఈ ఇతిహాసానికి ఎందుకు ఆ పేరు వచ్చింది అని ఎప్పుడైనా థింక్ చేశారా? సో మహాభారతం అన్న ఆ పేరు ఎందుకు అంత ఫేమస్ అయింది? సో ఈ ఇతిహాసానికి ముందు ఏమైనా పేర్లు ఉన్నాయా? ఆ పేర్ల నుంచి ఈ పేరు అనేది వచ్చిందా? సో ఈ మహాభారత గాథ నిజంగా జరిగిందా? ఒకవేళ జరిగినట్లయితే దీనికి చారిత్రాత్మక సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? సో మన మహాభారతం అనేది గ్రంథం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక కుక్కతో మొదలయ్యి ఒక కుక్కతోనే ఎండ్ అవుతుంది. సో ఇది నిజమేనా? సో మహాభారత యుద్ధం అంటే కురుక్షేత్ర యుద్ధంలో మొత్తంగా 18 అక్షౌహిణుల సైన్యం అనేది పాల్గొనిందని మనకు తెలుసు. సో పాండవుల తరపున 7 అక్షౌహిణులు, కౌరవుల తరపున 11 అక్షౌహిణుల సైన్యం, అంటే టోటల్ కలిపితే మనకు వచ్చేది 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొనింది. సో ఒక్క అక్షౌహిణిలో ఎంతమంది సైనికులు ఉంటారు, ఎన్ని గుర్రాలు, ఎన్ని ఏనుగులు, ఎన్ని రథాలు ఉంటాయి? సో అలా మొత్తంగా 18 అక్షౌహిణులు తీసుకున్నట్లయితే ఎంతమంది సైనికులు, ఎన్ని గుర్రాలు, ఏనుగులు, రథాలు ఉంటాయని మనకి చాలా పెద్ద నంబరే వస్తుంది. సో అలాంటి విషయాల గురించి కూడా మహాభారతంలో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పాండవుల మునిమనవడైన జనమేజయ మహారాజు, ఈయన పేరు వినే ఉంటారు. సో ఆయన సర్పయాగాన్ని చేసి మొత్తం సర్పజాతిని అంతటిని అంతం చేయాలని ఎందుకు సంకల్పించుకున్నాడు? సో సర్పజాతికి అతనికి ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఈ ఆస్తిక మహర్షి ఎవరు? ఆ సర్పయాగాన్ని ఎందుకు ఆపి లోకానికి అలాగే సర్పాలకు మేలు చేయాలనుకున్నాడు? ఈ వినత కద్రువలు ఎవరు? అసలు వీరి గురించి మహాభారతంలో ఎందుకు అంత డీటెయిల్గా విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది? సో వినత పుత్రులైన గరుడు అలాగే అరుణుడు, తర్వాత కద్రువ పుత్రులైన సర్పాలు, వీరి గురించే మహాభారతంలో కొన్ని చాప్టర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం ప్రెజెంట్ ఉంటున్న ఇండియా, ఈ కంట్రీకి ఎందుకు భరతవర్షం అని లేదా భారతదేశం అని పేరు వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించారా? పాండవులకి కౌరవులకి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? సో చిన్ననాటి నుంచే వారి మధ్య పగలు రగులుకోవడం జరిగింది. సో ఆ పగల వల్ల ఒక మహా సంగ్రామమే జరిగింది. ఇది మీకు తెలుసా? సో మహాభారతంలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్, అంటే యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహారాజు అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ ముందుగానే డిసైడ్ చేయబడిందని మీకు తెలుసా? అంటే దేవతల అంశాలతో కొంతమంది, దానవుల అంశాలతో కొంతమంది భూమి మీద పుట్టడం జరిగింది. వాళ్ళందరే మహాభారత యుద్ధంలో పాల్గొన్నారని మీకు తెలుసా? సో దేవతలకైతే బ్రహ్మ ముందుగానే ఆదేశించాడు, అంటే మీరు ఈ అవతారాలు తీసుకొని భూమి మీద జన్మించండి, సో మహాభారత యుద్ధం అనేది ఇలా జరుగుతుంది అని ముందుగానే బ్రహ్మ దేవతలకు ఆజ్ఞాపించేశాడు. సో మహాభారతాన్ని ఉన్నది ఉన్నట్లు చదవాలి, ఉన్నది ఉన్నట్లు గ్రహించాలి, మనకు స్టోరీ క్లియర్గా అర్థం అవ్వాలా అని అనుకుంటే ఖచ్చితంగా మనం చదవాల్సింది వ్యాసుడు అందించిన సంస్కృత మహాభారతం మాత్రమే. సో అదే మనకి ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. సో అది మనకి ట్రాన్స్లేషన్ అయితే కొన్ని పబ్లికేషన్స్ ఇస్తున్నాయి. అందులో నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న ఒక మంచి పబ్లికేషన్, క్లియర్గా అర్థమయ్యే పబ్లికేషన్ వచ్చేసి గీతా ప్రెస్ గోరఖ్పూర్ పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న ఈ శ్రీ మహాభారతం. సో 18 పర్వాస్ మొత్తం మన 7 బుక్స్లో వీళ్ళు అందించడం జరుగుతుంది మనకు.
సో ఈ పబ్లికేషన్స్ అయితే మనకి నీట్గా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సంస్కృత శ్లోకం అలాగే తెలుగులో ట్రాన్స్లేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బుక్స్ ఒకసారి ట్రై చేయండి. మనకి నెక్స్ట్ ఆంధ్ర మహాభారతం కూడా మనకి అవైలబుల్లో ఉంది. సో ఆంధ్ర మహాభారతం అయితే మనకి 3 తెలుగు కవులు సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించడం జరిగింది. అయితే సంస్కృతంలో ఉన్న శ్లోకాలను తెలుగులో పద్యాల రూపంలో మనకి అందించడం జరిగింది. సో ఆ పద్యాలు పర్టికులర్ ఛందస్సుతో మెయింటైన్ చేయబడి ఉంటాయి. సో అది కూడా సంస్కృతం కాకుండా తెలుగులో మనకి అందించడం జరుగుతుంది. సో మనకున్న శృతులు అంటే వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అలాగే అథర్వణ వేదం. ఈ 4 వేదాల్లో ఉన్న విషయాలు అర్థం చేసుకోవాలంటే సామాన్య ప్రజలకు కొంచెం కష్టమైన పని. సో అలాంటి విషయాలను మనకి అర్థమయ్యేటట్లు అందించాలని ఋషులు ట్రై చేద్దాం అనుకున్నారు. సో మెయిన్గా వ్యాసుడు ఏం చేసినాడంటే తను ఉంటున్న టైం లైన్ అంటే మహాభారతం టైంలో ఏమేమైతే జరిగినాయో అవంతటిని మహాభారతంలో ఇవ్వడం జరిగింది. సో అదే పంచమ వేదంగా చెప్పబడుతోంది. సో మహాభారతాన్ని ఎవరైనా ఇంకో పేరు అడిగితే పంచమ వేదం అని మనం చెప్పుకోవచ్చు. ఋషులు ఇచ్చిన మరో పేరు మహాభారతానికి పంచమ వేదం. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.